ఎర్రుపాలెం మండలం నరసింహాపురం గ్రామంలో ఓ రైతు పంట పొలం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేశారు. రాత్రి సమయంలో ఈ పూజలు చేసి రైతు వెంకటప్పరెడ్డి పొలం పరిసరాలలో పసుపు, కుంకుమ, ఎముకలు, నిమ్మకాయలు చల్లారు. దీంతో భయాందోళన చెందిన రైతు చుట్టుపక్కల రైతులకు విషయాన్ని తెలిపాడు. తనను మానసికంగా, ఆర్థికంగా ఇబ్బంది పెట్టే విధంగా ఎవరో ప్రయత్నం చేస్తున్నారని ఆయన వాపోయాడు. పూజలు చేసిన వారిని గుర్తించాలని కోరుతున్నాడు. మాది నరసింహాపురం గ్రామం, ఎరుపాలెం మండలం. నా పేరు అవులూరు వెంకటప్పారెడ్డి. నా పంట పొలంలో చేలో దిగే కాడ క్షుద్ర పూజలు నిర్వహించడం జరిగింది. నన్ను భయభ్రాంతులు గురి చేసి ఆర్థికంగా, కుటుంబ పరంగా, మానసికంగా దెబ్బతీయటానికి నన్ను కావాలని నేనంటే గిట్టన వాళ్ళు నన్ను టార్గెట్ చేసి చేయటం జరిగింది. ఏదో బాగు చేసుకునే వాళ్ళు అయితే ఏ ఒలుకుల్లోనో లేకపోతే 3 దోవలు కలిసిన కాడ, పొలివేర్ల కాడ చేస్తారు. అది కూడా కాకుండా నా పంట పొలంలో బాటలో నేను దిగే కాడే క్షుద్ర పూజలు చేశారంటే నన్ను ఏదో చేయాలని, భయభ్రాంతులు గురి చేయాలని చేయడం జరిగింది. నేను వాళ్ళకొక్కటే చెప్తున్నా, నన్ను భయభ్రాంతులకు గురి చేసి నన్ను ఏదో చేయాలని నేను ఎలాంటి అల్లాటప్ప వాటికి భయపడను. ఎలా ఎదుర్కోవాలో వాటిని అలానే ఎదుర్కొంటా. ఇలా ఈ విషయం ప్రభుత్వం నమ్మట్లేదు కాబట్టి ఇది ప్రభుత్వం దృష్టికి కూడా పోవాలని ఇది నేను ఎస్ఐ గారికి కూడా కంప్లైంట్ చేయబోతా ఉన్నా. ఇది 10 మందికి తెలియాలని గ్రామ పెద్దలకు కూడా తీసుకొచ్చి చూపించడం జరిగింది. దీని గురించి పరిష్కారం అనేది చెప్పాలని జనానికి తెలియజేయడం కోసం ఇది వీడియో చేస్తూ ఉన్నా.